హాయ్. ఇప్పుడు టైం వచ్చేసేసి 1:50, అంటే దగ్గర దగ్గర 2 అయిపోతుంది. సో మేము ఇంకా ఎయిర్పోర్ట్లోనే అలాగే ఉన్నాము ఇంతవరకు. మాకు ఏ ఫెసిలిటీలు కల్పించలేదు. చూడండి, అంత ఖాళీగా ఇలాగ ఎవరిని లోపలికి రానియకుండా అలాగా ఉండిపోయింది. ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. అదంతా కూడా క్లోజ్ చేశారు. చూసారా, జనాలందరూ అలా తిరుగుతూ ఉన్నారు, అలా తిరుగుతూ ఉన్నారు, అలా తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా చూసారా, ఎవ్వరికి ఏ ఫెసిలిటీలు కల్పించలేదు. నిద్రలు లేవు, అలా కూర్చొని ఉన్నారు. అవి చూడండి, ఎవరికి వాళ్ళు అలాగా పాపం. ఎయిర్పోర్ట్ అంతా నిర్మానుషంగా ఉంది, అసలు జనాలే లేరు అసలు. కానీ ఢిల్లీ వెళ్ళే ఫ్లైట్ మాత్రం జనాలు అలాగే కూర్చొని ఉన్నారు. ఇక చూసారా, ఇందాక ఒక చిన్న పాప ఆడుకుంది కదా, ఆ పాప ఎక్కడ పడుకుందో చూపిస్తాను చూడండి. చూసారా పాప, చూసారా చిన్న పాప ఎలా పడుకుని ఉందో ఇక్కడ అలాగా. కాకపోతే ఇక్కడ కొంచెం కాఫీలు టీలు మాత్రం ప్రొవైడ్ చేశారు వేడివేడిగా తాగడానికి. పాపం వాళ్ళు ఆ రకంగా కష్టపడుతున్నారు. అసలు ఫ్లైట్ వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. అందరు అలా వెయిట్ చేస్తూ ఉన్నారు. సరే అంటూ ఇండియా ఫ్లైట్ అంటేనే ఎక్కాలంటేనే భయం వేస్తుంది. ఇంత ఇలాగా నిద్రలు మానుకొని రాత్రి తెల్లవారులు ఇలా లేచి ఉండాలంటే జనాలందరూ నిజంగా పాపం ఎంత కష్టపడుతున్నారు. అదో ఎక్కడికక్కడ పడుకోవడానికి లేక, ఫెసిలిటీ ప్రొవైడ్ చేయక అలా అందరు అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో స్టాఫ్ అందరూ పాపం అందరి కోసం చాలా కష్టపడుతున్నారు. చూసారా, కాఫీ కూడా అలా ప్రొవైడ్ చేస్తున్నారు అందరికీ. ఇది ఇక్కడ రాజమండ్రి ఎయిర్పోర్ట్ పరిస్థితి, ఇండిగో ఫ్లైట్. ఇక ఈ టైంలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ పరిస్థితి ఇది. నిద్రలు లేక అలా ఉండిపోయాం. సరే అయితే ఓకే. ఇక ఈవిడ ఒపీనియన్ కనుక్కుందాం ఈరోజు ఫ్లైట్ గురించి. కొంచెం చెప్పండి. చాలా కోపంగా ఉంది, నాకు ఒంట్లో బాగాలేదు. ఫ్లైట్ లేట్ అయింది, దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఒంట్లో బాగాలేవు. ఇక్కడ అందరు ఇక్కడే ఉన్నారు ఫ్లైట్లో. మీకు ఏమైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారా? ఏం ఇవ్వలేదు, ఏం చేయలేదు. ఇక్కడ కూర్చొనే ఉన్నాం, నిలబడే ఉన్నాం, అటు ఇటు తిరుగుతున్నాం. పడుకోవడానికి కానీ ఇది కానీ మీకు ఏ రకమైన ఇది ఇవ్వలేదు? ఏం ఇవ్వలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు ఇండిగో వాళ్ళ మీద? చాలా కోపంగా, అస్సలు చాలా కోపం అంతే. సరే, చూశారు కదండి ఇక్కడ ప్రయాణికుల ఇబ్బందులు అవి. సరే ఓకే, ఉంటా.